వీడియో చేసిన తర్వాత నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లేదు మర్చిపోతామంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చకపోతే లాస్ట్ లో అన్సబ్స్క్రైబ్ చేయండి. బట్ నచ్చితే లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. ద స్టోరీ దట్ ఎండెడ్ 6000 years ago begins May 9th, 2024. The future unfolds. #Kalki 2898 AD. ఎగ్జాక్ట్లీ ఇవే మనకు పోస్టర్ లో వదులుతూ రాసిన లైన్స్. అయితే పోస్టర్ గురించి మాట్లాడుకునే ముందు అసలు 6000 years ఏంది, ఆ లెక్క ఏందో తెలుసుకుందాం. దానికంటే ముందు బిగిన్స్ May 9th, 2024 అంటే మూవీ రిలీజ్ అని ఎవరిని అడిగినా చెప్తారు. అంటే 2898 AD లో జరిగే ఫ్యూచరిస్టిక్ స్టోరీ May 9th, 2024 లో రిలీజ్ అయ్యి ఆ ఫ్యూచర్ స్టోరీని మనకు మూవీ ద్వారా చెప్పడం అండ్ దాని గురించి రివీల్ అవ్వడం జరుగుతుంది. అంటే ఆ ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో మనకు 2024 మూవీలో చెప్పడం స్టార్ట్ చేస్తారు. మరి ద స్టోరీ దట్ ఎండెడ్ 6000 years అని ఉంది. అదేంటి అంటే 6000 years బ్యాక్ ఒక స్టోరీ ఎండ్ అయింది. ఆ స్టోరీ ఏంటంటే ఆబ్వియస్లీ మీకు ఐడియా ఉంటుంది, మన ఇతిహాసం, మన హిస్టరీ, అదే మనం కథలుగా చెప్పుకునే రామాయణ మహాభారతాలు. సరిగ్గా 6000 years బ్యాక్ మహాభారతం ఎండ్ అయింది. అది కూడా శ్రీకృష్ణుల వారి మరణంతో, అంటే ఆయన దేహానికి. అంటే తను ఆ శరీరాన్ని వదలగానే కలియుగం మొదలవుతుంది. ద్వాపర యుగం మహాభారతం పీరియడ్ ఎండ్ అవుతుంది. సో అది ఎగ్జాక్ట్లీ 6000 years బ్యాక్ ఎండ్ అయింది అని ఈ లైన్స్ లో చెప్తున్నారు. కానీ మీరు ఇప్పుడున్న పలంగా వెన్ డిడ్ మహాభారతం ఎండెడ్ ఆర్ ద్వాపర యుగం ఎండెడ్ అని కొడితే 3102 BCE అని ఉంటుంది. అంటే మనం ఉన్న ఇయర్ 2024, అంటే 2024th ఇయర్ లో ఉన్నాం. 3102 ప్లస్ 2024 ఈక్వల్ టు 5126 ఇయర్ లో ఎగ్జాక్ట్లీ ద్వాపర యుగం ఎండ్ అయింది. కానీ ఈ రిలీజ్ పోస్టర్ కోసం వేసే పోస్ట్ లో మనకు 6000 years ఎండ్ స్టోరీ అంటున్నారు. అది తప్పు కదా అంటే కాదు. ఎందుకంటే కల్కి స్టోరీలో మనకు ఫ్యూచరిస్టిక్ ఎలా చెప్పబోతున్న ఇయర్ వచ్చేసి ఇయర్ 2898. సో మనం ఉన్న ఇయర్ వచ్చేసి ఇయర్ 2024 AD. సో వాళ్ళున్న ఇయర్ 2898 AD. అంటే 2898th ఇయర్ లో వాళ్ళున్న సిచ్యువేషన్, వాళ్ళకి ఏం జరుగుతుంది అని చెప్పబోతున్నారు, చూపించబోతున్నారు. కన్ఫ్యూజ్ అవ్వకండి. 2898 AD ప్లస్ 3002 BCE ఈక్వల్ టు 6000. అంటే వాళ్ళ టైం పీరియడ్ నుండి 2898th ఇయర్ నుండి 6000th ఇయర్ కి వెనక్కి వెళ్తే ఎగ్జాక్ట్లీ ద్వాపర యుగం ఎండ్ అయిన ఇయర్ కి వెళ్తాం. మేబీ మన శ్రీకృష్ణుల వారిని మన మూవీలో చూడొచ్చేమో. సో ఇది నిజంగా టైం ట్రావెలే. ఫ్యూచర్ నుండి 6000 years బ్యాక్ ఇంతవరకు ఎవరు చేయలేని ఫీట్, ఒక పెద్ద సాహసమే అని చెప్పొచ్చు. ఇది గెస్ మీకు తెలుసు. అది గాని చూపించారనుకోండి, ఆ మాస్ గూస్ బంప్స్ స్టఫ్ ఎలాగుంటుందో ఒక్కసారి ఊహించుకోండి. అంటే అంతకంటే మాస్ ఎక్కడన్నా ఉంటుందా? శ్రీకృష్ణుల వారు చెప్పే మాటలకు గూస్ బంప్స్ వస్తాయి. సో ఆ టైం పీరియడ్ కి తీసుకువెళ్లి కేవలం ఆయనే కాదు, ఆ టైం పీరియడ్ లో ఉన్న చిరంజీవులను మనకు ఖచ్చితంగా పరిచయం చేస్తారనుకుంటా. బట్ ఇన్ ఏ స్లో పేస్ ప్లాన్డ్ మేనర్ లో. అంటే ఆ యుగం ఎండ్ అయ్యే టైం కి 2898 AD ఇయర్ నుండి 6000 years బ్యాక్ కి వెళ్తే అశ్వత్థామకు శ్రీకృష్ణుల వారు ఇచ్చిన శాపం అనేది క్లియర్ గా చూపించవచ్చు. అండ్ యుద్ధం తర్వాత ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడ తిరిగి చివరకు ఎక్కడికొచ్చి ఆగారు అనేది చూపించవచ్చు. మేబీ ఇది మూవీ స్టార్ట్ లో చూపించవచ్చేమో. అండ్ మూవీ ఎండ్ లో చిరంజీవుల గురించి ఏమన్నా చెప్తారేమో చూడాలి. ఎలాగో మనకు టీజర్ లో ఆల్రెడీ అశ్వత్థామ ధ్యానం నుండి లేచినట్లుగా చూపిస్తున్నారు. మన ప్రభాస్ గారు ప్లే చేస్తున్న క్యారెక్టర్ తో యుద్ధం చేస్తున్నట్లుగా క్లియర్ గా చూపిస్తున్నారు. బట్ పాస్ట్ లో ద్వాపర యుగంలో ఏం జరిగింది అనేది మనకు అంత క్లియర్ గా విజువల్ పరంగా లేటెస్ట్ టెక్ తో అస్సలు లేదు. సో అది ఎగ్జాక్ట్లీ ఇలా జరగొచ్చేమో అని మన డైరెక్టర్ నాగేశ్వర్ గారి విజన్ ని మనకు చూపించబోతున్నారు. అది కూడా 6000 years ఫ్రమ్ 2898 AD. ఫార్ మోర్ ఫ్రమ్ ద ఫ్యూచర్ టు ద ఫార్ మోర్ పాస్ట్. ఇక పోస్టర్ గురించి మాట్లాడుకుంటే, పోస్టర్ లో మన డార్లింగ్ ప్రభాస్ గారు పట్టుకున్న స్టిక్ ని గమనించే ఉంటారుగా, అది అమితాబ్ బచ్చన్ గారు పట్టుకున్న స్టిక్. ఇట్స్ ఎ వెపన్. అయితే అక్కడ క్లారిటీ ఏంటంటే అశ్వత్థామగా ప్లే చేస్తున్న అమితాబ్ గారి వెపన్ ప్రభాస్ గారికి ఇచ్చేస్తారు. ఎందుకంటే లీడ్ చేయమని. అలా మోడర్న్ టెక్నాలజీలో ఆల్రెడీ సిద్ధాస్తుడైన వ్యక్తికి యుగాల నాటి చెక్కు చెదరని ద మైటియస్ట్ వెపన్ ని అశ్వత్థామ అందిస్తే దాన్ని ఉపయోగించి ఆ హీరో గారు ఏం చేస్తుంటారో జస్ట్ ఇమాజిన్. ఏముంది, జస్ట్ ఫైట్ చేస్తారంటారా? కేవలం అదే కాదు, హౌ డిడ్ హీ హ్యాండిల్ ఇట్. అంటే అది ఎలా వాడాలో నేర్చుకునేది మేబీ చూపిస్తారనుకుంటా. సో అలా తను నేర్చుకున్న తర్వాత ఫైనల్ గా హీరో గారి చేతికి ఆ వెపన్ వస్తుంది. సో అదే సీన్ ని మనం ఈ పోస్టర్ లో గమనించవచ్చు. అండ్ అలాగే తన మీద నుండి వెళ్తున్న ఒక పెద్ద స్పేస్ షిప్ ని చూడొచ్చు. సో అది డెఫినెట్లీ విలన్ గ్యాంగ్ చెందింది అని క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే అది విలన్ దే. అండ్ ఆల్సో అక్కడ విలన్ కి సంబంధించి డెడికేటెడ్ గా సింబల్ కూడా ఉంది. అది మనం ఆ బ్లాక్ సూట్ వేసుకున్న విలన్ సూట్ మీద కూడా గమనించాం. దాని గురించి స్క్రాచ్ వీడియోస్ లో డీటెయిల్ గా వీడియోస్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడుకుందాం. సో మీలో ఎవరన్నా వీడియో చూడకపోతే మన యూట్యూబ్ ఛానల్ లోని ప్లేలిస్ట్ లోకి వెళ్లి ప్రభాస్ గారి వీడియోస్ చూస్తే అక్కడ డీటెయిల్ గా డెడికేటెడ్ గా ఒక ప్లేలిస్ట్ కనిపిస్తుంది, చూసేయండి. మీకు కావాలంటే కల్కి సెపరేట్ గా ప్లేలిస్ట్ చేయమంటే చేస్తాను. అప్పుడు జస్ట్ కల్కి వీడియోస్ మాత్రమే చూడొచ్చు కావాలంటేనే. అండ్ ఈ పోస్టర్ లో అండ్ ఇంతకు ముందు వచ్చిన పోస్టర్ లోని ప్లేసెస్ గురించి మనకు ఒక డౌట్ ఉండేది. అంటే అది ఎర్తా లేక వేరే ప్లానెటా అని. బట్ డెఫినెట్లీ అది అవుటర్ స్పేస్ కాదు, ఇట్స్ ఎర్త్ అని రీసెంట్ ఇంటర్వ్యూలో నాగేశ్వర్ గారు క్లియర్ గా అఫీషియల్ గా చెప్పారు. అండ్ ఇక ఈ పోస్టర్ లో ఉన్న ఆ జనాలు ఎవరు, ఎందుకలా ఉన్నారు? వాళ్ళందరూ ముసుగులు వేసుకుని ఉన్నారు. మేబీ వాళ్ళందరూ సాధారణ జనాలు అయి ఉండొచ్చు. జస్ట్ లైక్ దీపిక గారు ఎలా ఉన్నారు, వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళని కాపాడడానికి, అంటే లిటరల్ గా షిప్ నుండి వచ్చే విలన్స్ నుండి కాపాడడానికి హీరో గారు అలా విలన్స్ ముందు నుంచున్నారని చూపిస్తున్నారు. అండ్ హీరో గారు వేసుకున్న సూట్ కూడా చాలా బాగుంది. అండ్ యు నో వాట్,
ఇదే సూట్ వేసుకున్నప్పుడు మన హీరో గారు అమితాబ్ గారితో కూడా ఫైట్ చేస్తూ ఉంటారు ఈ సీన్స్ లో. సో ఏదన్నా ఫైట్స్ కోసం ఆర్ రక్షణ అవసరం అయినప్పుడు హీరో గారు ఖచ్చితంగా ఈ సూట్స్ వేసుకుని వెళ్తారు. బట్ ఇక్కడ అడిషనల్ గా సూట్ తో పాటు ఆ అమితాబ్ గారి వెపన్ కూడా ఉంది. అండ్ ఇక ఇమోటల్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఈ పార్ట్ లో ఖచ్చితంగా అశ్వత్థామ ఉన్నారని క్లియర్ గా తెలుస్తుంది. బట్ మైటీ ఇమోటల్స్ ఎప్పుడు వస్తారు? ఆల్రెడీ రీసెంట్ గా వచ్చిన హనుమాన్ మూవీలో కూడా సేమ్ కాన్సెప్టే, బట్ డిఫరెంట్ స్టోరీ అయి ఉండొచ్చు. అది ఇప్పుడు ప్రెసెంట్ లో జరుగుతూ ఉంటుంది. అండ్ ఆల్సో అల్టిమేట్ గోల్ కల్కి అవతారం అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ డైరెక్ట్ గా కల్కి అవతారాన్ని చూపిస్తున్నారు. అది ఫార్ ఫ్యూచర్ లో. అండ్ ఆల్సో అశ్వత్థామ క్రేజ్ లో ఉన్నారు. ఇంకా కృపాచార్య అశ్వత్థామ మేనమామ, ద్రోణాచార్య బావమరిది, హీస్ ఆల్సో ఏ చిరంజీవి. అండ్ మహాబలి ద గ్రాండ్ సన్ ఆఫ్ ప్రహ్లాద, హూ ఇస్ ద గ్రేటెస్ట్ డివోటీ ఆఫ్ శ్రీ మహావిష్ణుమూర్తి స్వామి వారు, ఈజ్ ఆల్సో ఏ చిరంజీవి. అండ్ నెక్స్ట్ మహాజ్ఞాని వ్యాస మహర్షి, హూ ఇస్ ద గ్రేట్ గ్రాండ్ చైల్డ్ ఆఫ్ ఆర్ ముని మనవుడు ఆఫ్ వశిష్ఠ మహర్షి, ద టీచర్ ఆఫ్ శ్రీరాముల వారు త్రేతాయుగం, ఈజ్ ఆల్సో ఏ చిరంజీవి. అండ్ నెక్స్ట్ మార్కండేయ, యముణ్ణి ఎదిరించి చావుని గెలిచిన మార్కండేయ, ద గ్రేట్ డివోటీ ఆఫ్ మహాకాల్ శివ, ఆ మహాశివుని పరమ భక్తుడు, ఈజ్ ఆల్సో ఏ చిరంజీవి. అంటే తనకు చావు ఉండదు, ఎప్పుడు 16 ఏళ్ల పిల్లడిలాగానే ఉంటారు. అండ్ నెక్స్ట్ విభీషణ, ద యంగర్ బ్రదర్ ఆఫ్ ఫార్మర్ లంకాధిపతి రావణ, హూ ఆల్వేస్ గైడ్స్ ద పీపుల్ ఆన్ ఎర్త్ అబౌట్ ట్రూత్ అండ్ ధర్మ. హనుమంతుడు వారు ఇచ్చిన ధైర్యంతో లంకాధిపతిగా మారి ఎల్లప్పుడూ నిజం ధర్మం వైపుగానే ఉండాలని ఈ భూమి మీద ఉన్న వారికి ఇప్పటికీ బోధిస్తూ ఉంటారు, ఈజ్ ఆల్సో ఏ చిరంజీవి. అండ్ నెక్స్ట్ ది యాంగ్రియస్ట్ అవతార్ ఆఫ్ శ్రీ మహావిష్ణుమూర్తి స్వామివారు, హూ హోల్డ్స్ యాక్స్ యాజ్ ఆల్సో ఏ వెపన్. తనే ద గ్రేటెస్ట్ వారియర్స్ కర్ణ, భీష్మ, రుక్మి అండ్ ద గ్రేట్ ద్రోణాచార్యకి విద్యలు నేర్పిన గురువు గారు. అయితే కలియుగంలో మళ్ళీ కల్కి అవతార మూర్తిని వారియర్ గా మారుస్తారు, విద్యను బోధిస్తారు. అంటే విష్ణుమూర్తి స్వామివారి 10వ అవతారానికి గురువు గారు అన్నమాట. ఆయనే శ్రీ పరశురాముల వారు. సో హీఈస్ ఆల్సో ఏ చిరంజీవి. అండ్ ఫైనల్లీ ద లాస్ట్ ఇమ్మోర్టల్, ద చిరంజీవి శ్రీ హనుమంతుల వారు. పరిచయం అవసరం లేదనుకుంటా. వన్స్ వీళ్ళ కాంబినేషన్ లో హనుమంతుల వారు వస్తే ఇట్ విల్ బి కేయోస్ టు ద అపోనెంట్స్. అంటే కల్కి అవతారం హనుమంతుల వారికి శ్రీరాముల వారి లాగా కనిపిస్తారు. ఎందుకంటే శ్రీరాముల వారు కూడా ఆ శ్రీ మహావిష్ణుమూర్తి స్వామి వారి అవతారమే కదా. అప్పుడు కల్కి అవతారమూర్తి ఆదేశిస్తే హనుమంతుల వారు శిరసా వహిస్తారు. దట్స్ ద సింప్లెస్ట్ కాన్సెప్ట్. సో ఈ ఇమ్మోర్టల్స్, ఈ చిరంజీవులు ఒక్కొక్కరుగా వస్తారని ఎక్స్పెక్టేషన్స్ థియరీస్. వన్స్ కల్కి మూవీలో కన్ఫర్మేషన్ అఫీషియల్ గా మూవీ ఎండ్ లో ఇచ్చారనుకోండి, ఒక్కొక్క పార్ట్ ఒకదాన్ని మించి ఒకటి ఉంటుంది. ఇమాజిన్ చేసుకుంటుంటేనే గూస్ బంప్స్, ఒళ్ళు గొగ్గురు పొడుస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఎంట్రీస్, వాళ్ళ ఫైట్స్, ఆ యుద్ధ వాతావరణం, వాళ్ళ విలయ తాండవం పిచ్చి పీక్స్ లో ఉంటుంది. వాళ్ళిచ్చే హైకి ఎవరు సీట్స్ లో కూర్చోలేరు. దీనంతటికి మూలం కల్కి 2898 AD మూవీ. ట్రైలర్ వచ్చే వరకు ఒకలాగా ఉంటుంది, వన్స్ వచ్చిన తర్వాత ఇంకొకలాగా గ్రాండ్ గా ఉంటుంది. అండ్ వన్స్ వరల్డ్ మొత్తం కల్కి 2898 మూవీని చూస్తే ఇట్ విల్ బి కేయాస్ టు బాక్స్ ఆఫీస్. అండ్ నెక్స్ట్ సలార్ నెట్ఫ్లిక్స్ లో రేపు అంటే జనవరి 20, 2024 లో సాటర్డే రోజున స్ట్రీమ్ అవబోతుంది. దాని గురించి కూడా రేపు డీటెయిల్స్ వీడియో చేసుకుందాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.